జాగ్రత్తదినా. అవునండి, రాత్రి 10ంటికంట. నేను మళ్ళీ చేస్తానండి. తనతో తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు. ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. బేబ్ భలే కామెడీ పేరు కదా. ఓరు బాబోయ్. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకో అత్త. వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుంటే దేవుడా. తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగిందత్త? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాదని చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో నవ్వుడు. ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నవ్వుతూ పోతారు. ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే, నవ్వకు. పెడతాను రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? నాగవల్లి. నాగవల్లి నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరి పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్న వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా? తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకిష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం. నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేకపోయామా? లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వీ విల్ ఫిక్స్ దిస్. భాను,
ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా? పిలిస్తే అదే వస్తుంది. నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. వదినా, ఆ, తను మా మావయ్య కూతురు. వరుసకు వదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయనంటే ఈయన. వల్లి అత్తయ్య. లేమ్మా, పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. మధు ఈ లోపల పెట్టు. ఏంటి వెళ్ళి బాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి. దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం. ఈసారి ఏమైంది? నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ముందు ప్లేట్ ఇటు పట్టు, పట్టు వేసుకో. మెల్లగా, మెల్లగా. నాకు గిల్టీగా అనిపించింది. నాకు కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను. తర్వాత తీరిగ్గా బాధపడతాను. నా సూసైడ్ అటెంప్ట్ కూడా అంతే, మా అమ్మ మీద కోపం. మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య అవ్వు వీడికి. నువ్వేం సంపాదించక్కర్లేదు, వీడికే బోల్డ్ అంత ఉంది. పని చేయక్కర్లేదు. వీడింట్లో 25 మంది పనోళ్ళున్నారు. చాలా 1 వీక్లో పెళ్లి చూపులు. ఓ నెలలో పెళ్లి చేసి పంపించేస్తాను. తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది. ఆ టైంకి నా మూడ్ అలా ఉంది అంతే. హలో హలో, నేను పల్లం వెంకన్న మాట్లాడుతున్నాను. మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా? అయ్య బాబోయ్, మీరండి. అలివేలు మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసినంత ఆనందంగా ఉందండి. ఏమండి, ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అది తప్పు చేస్తే ఆయన తిడతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్నో. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. పోవాలి. పోవాలి. ఏమండి, ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మహాలక్ష్మమ్మ గారికి తెలిస్తే నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎంత పని జరిగిపోయింది. హలో మేడం, అమ్మాయి గారు ఇంట్లో లేరండి. వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. నీకెలా తెలుసు? వాడెవడ బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు. పల్లం వెంకన్న. అబ్బా, పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు. సార్ టెన్షన్లో ఉన్నారు, నేను ఎక్స్టెన్షన్లో ఉన్నాను.
ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేయి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం 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 ఎయిర్పోర్ట్కి మనకు హారొద్దు, సార్కు తెలిసిపోద్ది. మీరు ట్యాక్సీలో వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. పడుకున్నాడు, మీకుందిలే ఇవ్వాల. నందు చెప్పావయ్యా. మా ఆవిడకి తెలిసిపోయిందిరా. చెన్నై నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. మాక్సిమం 5 గంటల టైం. ఈ లోపల అనుని తీసుకొచ్చారా బాబు, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య వచ్చి పనుసీని తీసుకొస్తాను. ఆవిడ ముందు నీకు మాట రాదు, సరేనా? ఓకే. హలో, నాకే వద్దు పెట్టే. నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ దిగండి మేడం. ఆ బెల్లంగడి మాట్లాడింది నేను చెవులారేనా మేడం? ఏంటిపా ఫోన్ కూడా చేయకుండా చేసావు? మీ మీద బెంగొచ్చి మేడం ఉండు. చూడండి మేడం. అక్కడ పిల్లే ఉందో పిల్లో ఉందో. ఎలా వచ్చింది? అమ్మో. నెల క్రితం ఓ రాత్రి ఇదే బాల్కనీలో నిల్చున్నా. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా! ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు. నాకిది బాగా నచ్చింది. అమ్మని ఫూల్ చేయడం ఇంకా నచ్చింది. అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది. నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి? ఇష్టమా, స్నేహమా? ఏమో, నాకు డిఫైన్ చేయాలనిపించలేదు. ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది. ఈసారి లోపలికొచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది.